బందీలుగా బానిసలుగా మగ్గిపోతున్న సమయంలో వారిని విడిపించటానికి దేవుడు ఒక దంపతులను దర్శించాడు. ఎవరు ఆ దంపతులు అని అంటే, పిల్లలు లేక అల్లాడిపోతున్నటువంటి దంపతులు. ఈరోజు మన మధ్య ఎవరైనా పిల్లలు లేక అల్లాడిపోతున్న దంపతులు ఎవరైనా ఉన్నట్లయితే మీరు దిగులు పడకండి. దేవుడు మీకు గర్భఫలమును ఆలస్యం చేయడానికి దాని వెనుక ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఉంది అనే వాస్తవాన్ని మర్చిపోకండి. ఆనాడు మనోహ భార్య బిడ్డలు లేక అల్లాడిపోతున్నారు. అదే సమయంలో ఆత్మీయులుగా జీవిస్తున్నారు. ఈరోజు ఒకవేళ నువ్వు అనుకున్నది నీ జీవితంలో జరగకపోయినా, నువ్వు కోరుకున్నది నీ కళ్ళ ముందు కనిపించకపోయినా, నువ్వు ఆశించింది అందుకోలేకపోయినా, దేవునికి వ్యతిరేకంగా ఆలోచించొద్దు. దేవునికి దూరము కావద్దు. నేను చేసిన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వనప్పుడు, ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధిస్తున్నప్పటికీ, భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ, ఆయన నన్ను పట్టించుకోనప్పుడు, కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పటికీ ఆయన నాకు జవాబు ఇవ్వనప్పుడు, ఉద్యోగాన్ని ఇవ్వనప్పుడు, గర్భఫలాన్ని ఇవ్వనప్పుడు, తగినటువంటి జీవిత భాగస్వామిని ఇవ్వనప్పుడు, నాకు ప్రమోషన్ ఇవ్వనప్పుడు, ఇతర దేశానికి వెళ్ళడానికి వీసా ఇవ్వనప్పుడు నేను ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి, ఎందుకు దేవుణ్ణి నమ్మాలి అని చెప్పి దేవుని మీద విసుగు కానీ, దేవుని మీద అలగడం కానీ, దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఆలోచన చేయటం కానీ ఏమాత్రము క్షేమం కాదు. దయచేసి గమనించాలి. దేవుడు నీ జీవితంలో ఏదైనా ఆలస్యం చేస్తున్నాడు అయ్యా అంటే నీకు ఇచ్చే జవాబును అద్భుతమైన జవాబుగా దేవుడు మలుస్తున్నాడు. కాబట్టే నీకు ఆలస్యం చేస్తున్నాడు. ఆ వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాం. దేవుడు అబ్రహాము జీవితంలో గర్భఫలాన్ని ఆలస్యం చేశాడు, కానీ అద్భుతమైన ఇస్సాకును ఇచ్చాడు. దేవుడు యాకోబు యొక్క రాహేలు యాకోబు యొక్క దంపతులకు దేవుడు ఆలస్యంగానే జవాబిచ్చాడు, కానీ యోసేపును జవాబిచ్చాడు. అద్భుతమైన కుమారుడు ఇచ్చాడు. మనోహ భార్యకు దేవుడు ఆలస్యంగానే జవాబిచ్చాడు, కానీ అద్భుతమైన బలాఢ్యుడైన సంసోనును దేవుడిచ్చాడు. హన్నా భర్తకు దేవుడు ఆలస్యంగానే జవాబిచ్చాడు, కానీ గొప్ప ప్రవక్త అయినటువంటి సమూయేలును దేవుడిచ్చాడు. ఎలిజబెతు జకరియాకు కూడా దేవుడు ఆలస్యంగానే జవాబిచ్చాడు, కానీ బహుశ్రేష్ఠుడైనటువంటి స్త్రీలు కనిన వారిలో అంతటి గొప్పవాడు మరొకడు లేడట. అతని పేరు బాప్తిజమిచ్చు యోహాను. ఏమర్థమవుతుంది మీకు? దేవుడు మన జీవితంలో మన ప్రార్థనలకు జవాబు ఆలస్యంగా ఇస్తున్నాడు లేక ఆలస్యం చేస్తున్నాడు అని అంటే అర్థం తెలుసా? అద్భుతమైన జవాబును ఆయన సిద్ధం చేస్తున్నాడు కాబట్టే ఆలస్యం చేస్తున్నాడు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అద్భుతమైన జవాబునే మనోహ భార్యకు దేవుడిచ్చాడు. బహుబలాఢ్యుడైనటువంటి సంసోనును దేవుడు వారికి బహుమానంగా ఇచ్చాడు. సంసోను దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాడు, ప్రత్యేకించబడిన వాడు, పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడినవాడు, బహుబలాఢ్యుడు, బహు అందమైన వాడు. బైబిల్లో మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు అనుగ్రహించినటువంటి బిడ్డలు చక్కగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఉదాహరణ, యోసేపును దేవుడు వారికి అనగా యాకోబుకు రాహేలుకు దేవుడు బహుమానంగా యోసేపునిచ్చాడు. యోసేపు బహు అందగాడు. అలాగే దావీదు కూడా బహు అందగాడు. అంతేకాకుండా దానియేలు కూడా బహు అందగాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు 10,000లలో అతి కాంక్షణీయుడు, బహు అందమైన వాడు. దేవుడు బహుమానంగా ఇచ్చినప్పుడు పరిపూర్ణ బహుమానాన్ని ఇస్తాడు, ప్రత్యేకమైన బహుమానాన్ని ఇస్తాడు. అలాగే అన్ని విధాల ఆత్మీయతను, ఆకర్షణను కలిగినటువంటి బహుమానాన్ని ఇస్తాడనేది వాస్తవం. దయచేసి గమనించండి. బహు అందగాడైనటువంటి, బహుబలాఢ్యుడైనటువంటి సంసోను దేవుడు తనకిచ్చినటువంటి పనిని, దేవుడు తనకిచ్చినటువంటి పరిపాలనను, దేవుడు తనకిచ్చినటువంటి అందాన్ని ఆధారం చేసుకుని దేవుని కొరకు జీవించడానికి బదులుగా తాను చేసిన ఒక దౌర్భాగ్యమైన పని ఏమిటయ్యా అంటే తన అందాన్ని ఆధారం చేసుకొని అమ్మాయిలను ఆకర్షించటం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుడు ఇచ్చినటువంటి అందాన్ని ఆధారం చేసుకొని దేవుని మహింపరచడానికి, దేవుని గణపరచడానికి బదులుగా ఎప్పుడైతే అమ్మాయిలను ఆకర్షించటం మొదలు పెట్టాడో దేవుడు చూస్తూ తట్టుకోలేకపోయాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు చక్కని ఆకారాన్ని ఇచ్చాడా, అందాన్ని ఇచ్చాడా? ఆ అందాన్ని, ఆకారాన్ని ఆధారం చేసుకొని దేవుడిని నువ్వు మహింపరచాలే తప్ప, దేవునికి మరింత దగ్గరగా జీవించాలే తప్ప, నువ్వు అందాన్ని ఆధారం చేసుకొని అడ్డమైన పనులు చేస్తానంటే మాత్రం దేవుడు మౌనంగా చూస్తూ ఊరుకునే ఉండేవాడు కానే కాదు. ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తాడు అనే వాస్తవం మర్చిపోవద్దు. ఒక గొప్ప పెయింటిస్టు తను ప్రపంచంలో బహు
అద్భుతమైన, అందమైన, అమాయకమైన పిల్లాడు ఎక్కడైనా కనిపిస్తాడా అని చెప్పి ప్రపంచం అంతా సంచరించినప్పుడు ఒక చిన్న పిల్లవాడు అందంగా ఉన్నాడు, ఆకర్షణీయంగా ఉన్నాడు, అమాయకంగా ఉన్నాడు. ఆ పిల్లవాడిని బ్రతిమలాడి ఆ పెయింటర్, బాబు నువ్వు కూర్చుంటావా, నీ పెయింట్ నేను వేస్తాను, నీ ఫేస్ని, నీ ముఖాన్ని చక్కగా చిత్రీకరిస్తాను అని చెప్పి ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి తను చాలా అందంగా, అద్భుతంగా, ఆకర్షణీయంగా, అమాయకంగా ఉన్నటువంటి ఆ పిల్లవాడి ముఖాన్ని చక్కగా పెయింట్ వేశాడు. కొంతకాలమైన తర్వాత ఆ పెయింట్ చాలా ఫేమస్ అయ్యింది. ఫలితంగా ఆ పెయింటర్ కోటీశ్వరుడు అయ్యాడు, గొప్ప కోటీశ్వరుడు అయ్యాడు. కోటీశ్వరుడు అయిన తర్వాత చాలా కాలమైన తర్వాత, ఇంచుమించు ఒక 35 సంవత్సరాలు దాటిన తర్వాత అదే పెయింటర్కి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే ప్రపంచంలో బహు దుర్మార్గంగా, బహు దుష్టునిగా, బహు వికృతంగా, బహు భయంకరంగా కనిపించేటటువంటి వ్యక్తి యొక్క ముఖాన్ని పెయింట్ వేయాలని చెప్పి ఆశించాడు. కాబట్టి ప్రపంచం అంతా సంచరించాడు. ఆఖరికి అతనికి తెలిసింది ఏమిటయా అంటే దగ్గరలో ఉన్నటువంటి ఒక జైల్లో బహు భయంకరమైనటువంటి ఆకారం కలిగిన దుర్మార్గుడు, దుష్టుడు ఉన్నాడని తెలిసి ఆ జైలుకి వెళ్ళాడు. ఆ దుర్మార్గంగా, దుష్టంగా, భయంకరంగా కనిపిస్తున్నటువంటి ఖైదీతో మాట్లాడుకొని, అయ్యా నువ్వు ప్రశాంతంగా కూర్చుంటే నేను నీ ముఖాన్ని నేను చిత్రీకరిస్తాను అని చెప్పి బ్రతిమలాడుకొని ఆ బహు వికృతంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క చిత్రాన్ని చిత్రీకరించాడు. అలా చిత్రీకరిస్తున్న సమయంలో ఆ పెయింటరు తాను బ్రష్లు తెచ్చినటువంటి సంచి ఏదైతే ఉందో ఆ సంచి పైన ఒక చిన్న, ఆ పిల్లాడి ఏ పిల్లాడైతే అమాయకంగా, అందంగా, ఆకర్షణీయంగా కనిపించాడో, ఏ పిల్లాడి యొక్క ముఖం అయితే చక్కగా పెయింట్ చేస్తే తను కోటీశ్వరుడు అయ్యాడో, కృతజ్ఞత కలిగి ఆ సంచి పైన ఆ పిల్లాడి ముఖాన్ని పెయింట్ వేసుకున్నాడు. కాబట్టి తను ఎక్కడికి వెళ్ళినా సరే తనతో పాటు ఆ బ్రషెస్ పట్టుకెళ్ళినప్పుడు ఆ సంచిని పట్టుకెళ్తాడు. ఆ సంచి మీద ఉన్నటువంటి ఆ ముఖం, ఆ పిల్లాడి ముఖాన్ని ఈ దుర్మార్గుడు, ఈ దుష్టుడు చూశాడు. ఆ పిల్లాడి ముఖాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు. అలా చూస్తూ ఉండిపోయిన కాసేపటికి ఆ దుర్మార్గంగా, దుష్టత్వంతో బహు భయంకరంగా ఉన్నటువంటి ముఖంలో నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. ఏడుస్తున్నాడు. ఈ పెయింట్ వేసే వ్యక్తికి ఏం అర్థం కాలేదు. ఎందుకు ఏడుస్తున్నాడు ఇతను? దుర్మార్గుడు అన్నారు, దుష్టుడు అన్నాడు, భయంకరమైనటువంటి వ్యక్తి అన్నారు, బహు కఠినాత్ముడు అన్నాడు, కర్కశమైన వ్యక్తి అన్నారు. ఇతను ఏడుస్తున్నాడు ఏమిటి? మనసు మెత్తనగా ఉంటే తప్ప ఏడవడం సాధ్యం కాదు కదా. అప్పుడు అతను అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి. ఈ సంచి పైన ఉన్నటువంటి ఆ పిల్లాడు ఎవరో అని అడిగాడు. అప్పుడు ఇతను అంటున్నాడు, ఆ పిల్లాడు ఎవరో తెలుసా? బహు అందమైన వాడు, బహు ఆకర్షణీయమైన వాడు, బహు అమాయకంగా ఉన్నవాడు, చిన్న పిల్లవాడిని నేను ఒకసారి చూసి ఈ పెయింట్ వేశాను. ఆ పిల్లాడే, అమాయకంగా నా పిల్లవాడే నన్ను కోటీశ్వరుని చేశాడు. కాబట్టి కృతజ్ఞతగా ఆ పిల్లవాడి యొక్క పెయింట్ నేను నా సంచి మీద వేసుకున్నాను, ఖచ్చితంగా నేను క్యారీ చేస్తాను. అయినా నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఆ కఠినమైనటువంటి, దుర్మార్గుడైనటువంటి, దుష్టుడైనటువంటి ఆ ఖైదీ అంటున్నాడు, ఆ పిల్లాడు ఎవరో కాదు, నేనే. ఏమిటి? ఈ అమాయకంగా, ఆకర్షణీయంగా, అందంగా కనిపించే ఆ పిల్లవాడు నువ్వా?